హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. అక్కడ చాలానే చూశాను. నాకు నచ్చినవి అంటే చూడడానికి బాగున్నవి అండ్ మనం ఏదైతే రీజనబుల్గా కొనుక్కోగలమో ఆ స్టాల్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఎంట్రన్స్లో నుంచి ఎంటర్ కాగానే ఫస్ట్ ఉన్న పెద్ద స్టాల్ ఇదే. ఇక్కడ అందరికీ ఏజ్ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నపిల్లలవి డ్రెస్సెస్ ఉన్నాయి, ఫ్రాక్స్. అండ్ నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. దీని మా చెల్లి తన డ్రెస్సులు అన్నీ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఏవి కొనుక్కోవాలని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంట్లో నేను ఒక రౌండ్ వేసి అన్నీ చూద్దామని చెప్పి అలా వెళ్ళాను. 99 కాస్ట్ నుంచి ఆల్మోస్ట్ 499 వరకు మాత్రమే ఉన్నాయి. 99 to 499. ఇక్కడ 99వి నేను స్పెసిఫిక్గా చూపిస్తాను. అండ్ 150కి 2 పీసెస్ అని నాకు ఇది చాలా బాగా నచ్చాయి. లైక్ క్లాత్ బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్. ఇంకోటి ఉమెన్స్ వేర్లో ట్రౌజర్స్, ఇవి నైట్ ప్యాంట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. క్లాత్ క్వాంటిటీ, క్లాత్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. దాని నుంచి నేను బయటికి రాగానే ఇదే చెప్పా కదా, ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరే ఉందని, జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఖచ్చితంగా విజిట్ చేయండి. డ్రెస్సెస్ తీసుకోవాలంటే ఆ షాప్లో రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. అలా కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్లో నాకు ఫుడ్ స్టాల్స్ కనిపించాయి. ఇరానీ చాయ్ అంట, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ నేను ఫర్ ద ఫస్ట్ టైం అంత పెద్ద పూరిని చూసా, చోలే భటోలే. అండ్ దానికి కొంచెం ముందు రాగానే కిడ్స్కి సంబంధించినవి, ప్లే టాయ్స్, స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నాకు వీటన్నిటిలో చాలా బాగా నచ్చేది ఏంటంటే ఈ ఫ్రూట్ ఎరేజర్స్. చిన్నప్పుడు ఎప్పుడో ఫ్రూట్ ఎరేజర్స్ మంచి ఫ్రూట్ స్మెల్తో వచ్చేవి. ఇప్పుడు స్మెల్ రావట్లే కానీ ఫ్రూట్ ఎరేజర్స్ మాత్రమే వస్తున్నాయి. అండ్ అక్కడ కీ చైన్స్ ఉన్నాయి, పెన్సిల్స్ ఉన్నాయి, ఎరేజర్స్ ఉన్నాయి, పెన్సిల్స్ ఉన్నాయి, పెన్స్ ఉన్నాయి. అందులో టాయ్స్ కొన్ని చాలా బాగా అనిపించాయి. స్పైడర్ మ్యాన్, పాండా, మిక్కీ మౌస్. స్కేల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మనం చిన్న ఉన్నప్పుడువి స్టేషనరీ ఐటమ్స్, అప్పుడే కొత్తగా వచ్చినాయి, మనం ఎలా యూస్ చేసామో అవన్నీ గుర్తొస్తాయి. పెన్సిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి 30 రూపీసే. నేను ఇంకో కొంచెం ముందుకు వెళ్ళాక దానికన్నా డిఫరెంట్ ఎక్కువ కాస్ట్వి కూడా చూశాను. అలా కొంచెం ముందుకు రాగానే నాకు మళ్ళీ డ్రెస్సెస్ కనిపించాయి. ఇవి లాంగ్ స్కర్ట్స్. ఈ స్కర్ట్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. కొన్ని చాలా బాగున్నాయి, కానీ కొన్ని ఎలా ఉన్నాయంటే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మిక్స్ చేసి స్టిచ్ చేసినట్టున్నాయి. అంటే అది నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా డ్యూయల్ కలర్ ఉంటే చూడడానికి బాగుంటాయి, కానీ మిక్స్డ్ కలర్ ఉంటేనే కొంచెం చూడడానికి ఆడ్గా ఉంటుంది. దీనిలాగా ఓకే, కలర్ కాంబినేషన్ బాగుంది, కానీ మరీ అన్నీ మిక్స్ చేసినట్టు ఉన్నాయి. ఇది జస్ట్ 99 రూపీస్కే ఒక స్కర్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడ 149 టాప్స్ కూడా ఉన్నాయి. నాకు అంత క్వాలిటీ ఏం నచ్చలేదు, అందుకే నేను వీడియో కూడా తీయలేదు. దాని నెక్స్ట్ డే రింగ్స్ స్టాల్. ఇవన్నీ రింగ్స్. అండ్ దీని లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ గర్ల్స్కి, ఉమెన్స్కి ఏమేమి జ్యువెలరీ కావాలో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, బ్రాస్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా చూసి ఉండొచ్చు, బట్ ఇక్కడ కాస్ట్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, సాటిన్ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి. పర్ల్స్ చైన్. ప్రతి కాస్ట్ వచ్చేసి ఆ ఐటమ్ క్వాలిటీ బట్టి ఉన్నాయి. అండ్ ఇది ఆక్సిడైజ్ చైన్. సేమ్ అదే స్టాల్లో మొత్తం బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవి గ్లాస్ బ్యాంగిల్సే, కానీ ఈ గ్లాస్ బ్యాంగిల్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇందులో మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి, కలర్ షేడ్స్ ఉన్నాయి. ఇది ఈచ్ పెయిర్ వచ్చేసి 40 రూపీస్ అంట.
సేమ్ ఇదే మిక్స్డ్ కలర్ బ్యాంగిల్స్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్, యెల్లో, పింక్, బ్లూ, బ్లాక్, గ్రీన్ మొత్తం షైన్ అయిపోతున్నాయి. అక్కడ లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ ఆఫ్టర్ 6 వాళ్ళకి లైట్స్ ఆన్ అవుతాయంట. సో అది డార్క్గా ఉండడం వల్ల నేను వీడియో తీయలేదు. దాని ఆపోజిట్ స్టాల్లోనే కిచెన్కి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది. ఇది చిన్నదే వచ్చేసి 240 రూపీస్ అంట, పెద్దది దాని ఎక్కువ కాస్ట్ అన్నారు. ఓకే, ఇంకా లోపల తక్కువ రేటు ఏమైనా ఉంటాయేమో చూద్దామని చెప్పి వెళ్ళాను. కొనుక్కునేవి అంటే నార్మల్గా మనం కొనుక్కోగలిగే రేట్ ఉన్నాయి, కొన్ని మాత్రం హై రేట్ ఉన్నాయి. ఇదే నేను 240 రూపీస్ అని చెప్పా కదా, అది ఇదే. అలా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టీల్వి కనిపించాయి. ఇది 280 రూపీస్ అంట, చిన్నదే. టూ మచ్ కాస్ట్. కిచెన్కి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఇదే స్టాల్లో ఉన్నాయి. రోప్స్ ఉన్నాయి. అండ్ ఇది 20 రూపీస్ ఈచ్ పీస్. ఇందులో షేప్స్ కూడా ఉన్నాయి, ట్రయాంగిల్, సర్కిల్. నేను వీడియో తీసేస్తున్నాను, మా చెల్లె వాళ్ళే చూపించేస్తున్నారు. ఈ చపాతీది చేసేది వచ్చేసి 370 రూపీస్. మైట్ బి బయట తక్కువ ఉంటుందో లేదో నాకైతే తెలీదు, ఇక్కడైతే నాకు కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది. ఇందులో ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి, స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి, వుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో కొంచెం క్యూట్గా అనిపించింది క్లీనింగ్ బ్రష్, 20 రూపీస్ ఒక పీస్. చిన్నది, అది పెద్దది కాదు. నార్మల్గా ఏదైనా చిన్న వస్తువులు క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటే బాగుంటుంది. చెప్పా కదా వుడెన్వి కూడా ఉన్నాయని, అవి ఇవన్నీ. స్పూన్ సెట్స్, ఇది 6 స్పూన్ సెట్స్. ఇందులో కలర్ షేడింగ్స్ ఉన్నాయి. గ్రీన్ గోల్డ్ ఉంది, వైట్ గోల్డ్ ఉంది, ఫోక్ స్పూన్స్ ఉన్నాయి, వైలెట్ కలర్ ఉంది, పింక్ గోల్డ్ కూడా ఉన్నాయి. ఇది వుడెన్ కోంబ్ అన్నీ 180 రూపీస్ అంట. నైఫ్, వెజిటేబుల్ కట్టర్ది 220 రూపీస్. ఆ చిన్న కడాయి 250 రూపీస్. ఈ లైట్ వచ్చి ఇది ఒకటి కొంచెం బాగుంది, అవి చిన్న డాల్స్. దాని కింద ఉంది కదా గ్రీన్ బ్లూ కలర్ రౌండ్వి, అవి లైట్ అనమాట. నేను అది ఆన్ చేసి కూడా చూపిస్తాను లైట్ ఎలా వస్తుందో. డే టైంలో తీసా కాబట్టి లైట్ అంత ఎక్కువ కనిపించలేదు, కానీ నైట్ టైంలో మనం యూస్ చేసినప్పుడు లైట్ ఎక్కువ వస్తుంది. అండ్ కలర్ పెన్స్ది వచ్చేసి 100 రూపీస్. ఇది జస్ట్ 80 రూపీస్. బ్యాటరీతో యూస్ చేసుకోవాలి. అది నార్మల్గా పిల్లలకి కూడా అట్రాక్టివ్గా కనిపించాలని వాళ్ళు ఈ స్టేషనరీ ఐటమ్స్ పెట్టారు. అండ్ ఇవన్నీ వుడెన్ స్పూన్స్. ఆ నెక్స్ట్ స్టాల్లో హ్యాండ్ మేడ్ బొమ్మలు. ఆ నెక్స్ట్ స్టాల్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయాను నేను. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ సిమిలర్గా ఉన్నాయని చెప్పి. ఇక్కడ ఈ స్టాల్ పక్కనే లైటింగ్ టవర్ ఉంది, దాని పక్కనే ఈ స్టాల్. ఇందులో ఇయర్ రింగ్స్ ఉన్నాయి, క్రౌన్స్ ఉన్నాయి, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఈచ్ కాస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్ లెంత్ బట్టి ఉన్నాయి. చిన్నవైతే 50, పెద్దవైతే 100. సరే ఇంకా ముందుకెళ్ళి చూద్దాంలే అని చెప్పి నేను అక్కడ కొనలేదు. ఆ నెక్స్ట్ కొంచెం క్రాస్ అయిన తర్వాతే రైట్ సైడ్లో అది మొత్తం హ్యాండ్ బ్యాగ్ స్టాల్సే ఉన్నాయి అక్కడ. ఈ స్టాల్లో మాత్రం స్పెసిఫిక్గా 250 రూపీస్. మనం ఏ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా అది ఎంత పెద్దదైనా చిన్నదైనా 250 రూపీస్, నో ఎక్స్చేంజ్ అని బోర్డు కూడా పెట్టారు. సో కొనేటప్పుడు చూసి తీసుకోండి. అండ్ ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే
ఇక్కడ స్కానర్స్ ఉంటాయి కానీ సిగ్నల్స్ రావట్లేదు. సో మీరు క్యాష్ తీసుకొని వెళ్ళడమే బెస్ట్ అని నా ఫీలింగ్. కార్డు ప్రతి చోట అయితే యాక్సెప్ట్ చేయరు. స్కానర్స్ అయితే ఉన్నాయి, లేవని అనట్లే, కానీ సిగ్నల్స్ అయితే అంత ఫాస్ట్గా రావట్లేదు. సిగ్నల్ ఇష్యూ వస్తుంది, మళ్ళీ ప్రాసెసింగ్ ఇష్యూ అవుతుంది. సో టు అవాయిడ్ ఆల్ దాట్ నీట్గా క్యాష్ తీసుకొని వెళ్ళిపోతే ఓ పని అయిపోద్ది. అలా నేను ఒక హ్యాండ్ బ్యాగ్ స్టాల్ లోపలికి వెళ్ళి చూశాను క్వాలిటీ ఎలా ఉందని చెప్పి. ఇక్కడ చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇందాక స్టాల్లో 250 రూపీస్, కానీ ఈ స్టాల్లో మాత్రం 300 రూపీస్. 300కి వర్త్ అనిపించాయి. చాలా కలర్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది. ఇందులో కూడా హోల్డింగ్వి, హ్యాండ్ బ్యాగ్ హోల్డింగ్వి కూడా డిజైన్స్ ఉన్నాయి. అందులో క్లాత్ ఉన్నాయి, నార్మల్వి ఉన్నాయి, చైన్వి కూడా ఉన్నాయి. ఇదే అది వెయిట్ ఆపుతాయి అండ్ చాలా థిక్గా కూడా ఉన్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ లైట్గా ఏం లేవు. వర్త్ పెట్టి కొనొచ్చు 300 రూపీస్. అండ్ ఇందులో 2 హ్యాండ్ బ్యాగ్స్ వచ్చాయి. ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే మనం అది ఏ డ్రెస్కి అయినా ఎక్కడికి వెళ్ళినా మ్యాచింగ్ లాంటి కలర్స్ తీసుకోవాలి. సమ్టైమ్స్ మనకి ఫేవరెట్ కలర్సే తీసుకోవాలని ఉంటుంది, అప్పుడు కలర్సే తీసుకోవాలి. అంటే కొంచెం బ్రైట్ కలర్స్ తీసుకుంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏ డ్రెస్ మీదైనా అది మ్యాచ్ అవుతుంది. అండ్ నాకు ఇది అయితే హైలైట్. నేను ఈ కలర్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంటుందని ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూసా. అండ్ దీని హోల్డర్ కూడా చాలా థిక్గా ఉంది. 2 హోల్డర్స్ వచ్చాయి. హ్యాండ్లో పట్టుకోవడానికి ఉంది, స్లైడ్లో వేసుకోవడానికి కూడా ఉంది. ఇందులో పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. నేను ఇక్కడ కింద అక్కడ ఉన్న మంచి డిజైన్స్ ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో. దీనికన్నా పెద్ద పెద్ద సైజులో ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా జస్ట్ 300 రూపీస్ మాత్రమే. సో బెటర్ క్యాష్ తీసుకొని వెళ్ళి ఇవన్నీ కొనుక్కోవడం చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. ఇది వచ్చేసి డ్యూయల్ షేడ్ గ్యాలక్సీ థీమ్తో చేసిన హ్యాండ్ బ్యాగ్. అది హెల్ లాట్ ఆఫ్ డిజైన్స్, చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా ఒక డిజైన్ అని కాదు, ఇన్ని డిజైన్స్ ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఐ గెస్ ఇదే ఫస్ట్ టైం నేను నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళడం. ప్రీవియస్ ఇయర్స్లో ప్రతిసారి వెళ్దాం అనుకున్నాం. బార్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళలేదంటే ఎవరు బిలీవ్ చేయరు ఫస్ట్. అంటే ఎగ్జిబిషన్ ఇలా ఉంటుంది అని తెలీదు. న్యూస్లో చూసిందంటే ఎక్కడైనా విన్న వరకైతే ఫుల్ రష్ ఉంటుంది, చాలామంది ఉంటారు. ఇంకా అంత రష్లో ఎక్కడ పోతాంలే అని ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ లోపల ట్రైన్ కూడా ఉంది. తిరగలేని వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కి మొత్తం ఎగ్జిబిషన్ అంతా తిరిగి రావచ్చు. అండ్ ది బెస్ట్, నాకు నచ్చిన డ్రెస్ అంటే ఇదే. నేను అక్కడ ఆల్మోస్ట్ 3-4 hours ఉన్నా ఎగ్జిబిషన్లో, బట్ స్టిల్ నాకు ఇది ఒక్కటే నచ్చింది. కాస్ట్ ఎంతో అడుగుదాం అనుకున్నాను కానీ అక్కడ చాలామంది ఉన్నారు. ఓకే, మైట్ బి కాస్ట్ ఎక్కువే ఉంటుందిలే అని చెప్పేసి నేను అడగలేదు. తర్వాత ఎందుకు మళ్ళీ అడగాలనిపించింది, వెళ్ళి అడిగేసి వచ్చా. ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ అంట. దుపట్టా, ప్లాజో అండ్ బ్యూటిఫుల్ టాప్. అది క్రాస్ అయ్యి వచ్చిన తర్వాత కిడ్ జోన్ మొత్తం అన్నీ బొమ్మలే ఉంటాయి. ఇవి కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. ఇన్ని వెరైటీ బొమ్మలు నేను చిన్న ఉన్నప్పుడు ఉన్నాయో లేవో కూడా తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆటోస్, కార్స్, జీప్, ట్రైన్. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే కార్టూన్ థీమ్స్తో ఉన్న బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. ఈ లైన్ స్టాల్స్ మొత్తం అవే, ఓన్లీ టాయ్స్ మాత్రమే. చాలా అంటే చాలా టాయ్స్ ఉన్నాయి.
స్టార్టింగ్ ఫ్రమ్ 50 టు ద ఎండ్ ఆఫ్ 600-700 వరకు ఉన్నాయి. అండ్ ఆ స్టాల్ దగ్గర నేను ఇది చూసా, గ్లాసెస్ అండ్ రోలర్. ఇంకా ఆ టాయ్స్ది క్రాస్ అయ్యి వచ్చాక నెక్స్ట్ స్టాల్స్లోకి వెళ్దామని చెప్పి వెళ్ళేటప్పుడు ఈ బబుల్స్ వచ్చాయి. ఆ స్టాల్స్, టాయ్ స్టాల్స్ మొత్తం క్రాస్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇది గేమ్స్ జోన్. నాకెందుకో నేను ఏమనుకున్నా అంటే ఓకే, ఎగ్జిబిషన్ వెళ్ళిన తర్వాత ఈ రైడ్స్ చేయకుండా ఉంటే అది కంప్లీట్ అవ్వదు. సో రైడ్స్ ఎలా అయినా వెళ్దామని చెప్పి అనుకున్నా. కానీ ఈచ్ రైడ్ కాస్ట్ చూసాక నాకు మైండ్ పోయింది. ఏ రైడ్ అయినా, అక్కడున్న ఏ రైడ్ అయినా పర్ పర్సన్ 100 రూపీస్ అంట, ఓన్లీ వన్ సింగిల్ రైడ్. అది కొంచెం టూ మచ్ అనిపించింది నాకు. సర్లే ఇంక అంత పెట్టి అన్ని రైడ్స్ పోలేం కదా అని చెప్పి నేను అసలు ఏ రైడ్కి పోలేదు. ఇంకా అందులో ఆ రష్ చూసారా. నేను వెళ్ళింది కూడా మండే రోజు, నాట్ ఈవెన్ ఆన్ సండే. హారిబుల్ ఉంది. డేస్ అవుతున్న కొద్దీ రష్ ఇంకా పెరుగుతూనే ఉంది. అండ్ ఫైనల్లీ లాస్ట్ నేను ఏం కొనుక్కోవాలని ఎగ్జిబిషన్కి వచ్చానో అవి దొరికేసాయి నాకు. అది ఎప్పుడు రిటర్న్ అవుతున్న టైంలో. ఐ వాజ్ హ్యాపీ. అవన్నీ చూసాక నాకు అసలు ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ప్రతి డిజైన్ ఎంత బాగున్నాయి, ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, క్వాలిటీ కూడా అంత బాగా ఉన్నాయి. సో అంతా తిరిగి ఆల్మోస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ తిరిగి నేను ఇక్కడ నాకు నచ్చినవి తీసుకోవాలిలే, నేను అన్నీ కొనలేను, నచ్చినవి ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దాట్ ఏవైనా హైలైట్గా ఉన్నవి విచ్ మ్యాచెస్ ఆల్ డ్రెస్సెస్ అలాంటివి మాత్రమే తీసుకుందామని చెప్పి హాఫ్ అన్ అవర్ అంతా షాపింగ్ చేశాక అప్పుడు నాకు నచ్చిన ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. నేను ఓన్లీ ఇయర్ రింగ్సే కాదు, ఇంకొన్ని షాపింగ్ కూడా చేశాను. ఏమేమి షాపింగ్ చేశాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, అసలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ షేడ్స్ ఉన్నవి ఒక దగ్గర ఉన్నాయి, మిక్స్డ్ కలర్ షేడ్స్ ఒక దగ్గర ఉన్నాయి, మెటల్ షేడ్స్ ఒక దగ్గర ఉన్నాయి. అండ్ కాస్ట్ చెప్పడం మర్చిపోయా. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ ఈచ్ పీస్ అంటే ఒక సెట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి జస్ట్ 50 రూపీస్ మాత్రమే. అక్కడ కింద ఆక్సిడైజ్ చైన్స్ ఉన్నాయి, ఆ ఆక్సిడైజ్ చైన్స్ మాత్రం 100 రూపీస్ ఉన్నాయి. మిగతా ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నా 50, ఏ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా జస్ట్ 50. నాకు చాలా రీజనబుల్గా అనిపించింది కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. మీరు విజిట్ చేయండి. ఈ స్టాల్ దగ్గర మాత్రం ఇయర్ రింగ్స్ తీసుకోవడం మర్చిపోకండి. ఆటోమేటిక్గా మీరు అక్కడికి వెళ్ళాక మీకు ఇవి నచ్చుతాయి, ఖచ్చితంగా తీసుకుంటారు. నేను అసలు ఈ బ్లూది తీసుకుందాం అనుకున్నా, బట్ ఆల్రెడీ నేను ఇంకో బ్లూ తీసుకున్నాను కాబట్టి ఈ బ్లూ తీసుకోలేదు, లేకపోతే ఇదే బ్లూ తీసుకునేదాన్ని. ఓకే, వెళ్ళొచ్చు. నాట్ ఫర్ ద వన్ టైం. మనం ఏదైనా హెవీ షాపింగ్ చేయాలనుకున్నా, జస్ట్ విజిట్ వెళ్ళినా కానీ మనీ తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అక్కడ చూసాక మనం కొనకుండా అస్సలు ఉండలేము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను ఏం షాపింగ్ చేస్తానో ఖచ్చితంగా చూపిస్తాను. Hope you like the video. Do like, share and subscribe to my channel. Thanks for watching.